నీతిమంతుని తల మీదికి. ఇప్పుడు మీరు మీ చెయ్యి తల మీద పెట్టుకోండి. పెట్టుకున్నారు? ఇలా పెట్టుకున్నారు. మీరు నీతిమంతులుగా మార్చబడాలి మొట్టమొదట. ఇది అయిపోయిన తర్వాత ఈ భాగ్యం. ఓకే, తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఈ తల మీదికి పరలోకము నుండి ప్రభు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఎంత బాగుంది! ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఇది వస్తుంది లేదు, కొంచెం కొంచెం వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రాదు అని ఉందా? లేదు కదా. వచ్చును, డెఫినెట్ వచ్చును అనగా ఖచ్చితంగా వస్తుంది. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. నీవు మొట్టమొదటిగా వేసుకోవాల్సిన ప్రశ్న నీకు నీవే, నేను నీతిమంతురాలిగా మార్చబడ్డానా? ఏంటమ్మా? నేను నీతిమంతురాలిగా మార్చబడ్డానా అంటే ఒక 100 మంది పేదవాళ్ళకి అన్నం వండేసి పెట్టడం కాదు, కుష్ఠరోగులకి కట్లు కట్టి మందులు ఇవ్వడం కాదు, లేకపోతే విధవరాండ్రికి బట్టలు ఇచ్చినట్టు కాదు. ఈ మంచి కార్యాలు కాదు. ఎలాగా నీతిమంతులుగా మార్చబడతాము? యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసముంచి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆ ప్రభు రక్తధారాల ద్వారా కడగబడితేనే అప్పుడు నీతిమంతునిగా మనము మార్చబడతాం. అలాంటి వారి తల మీదికి, హల్లెలూయా, అట్టి వారి తల మీదికి. ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానం ఇది! అట్టి వారి తల మీదికి ఏం కలుగుతుందటండి? అట్టి వారి తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. ఆశీర్వాదములు వచ్చును. ఆశీర్వాదములు వచ్చును అంటే నువ్వు రమ్మని అడుక్కోక్కర్లేదు. నీ గురించి ఎవరైనా బతులాడక్కర్లేదు. నీ మీద ఎవరు దయదల్చక్కర్లేదు. ఆశీర్వాదాలు వాటంతట అవే తొళ్ళుకుంటూ పరిగెడుతూ నీ తల మీదకి వచ్చేస్తాయి. అబ్బాయి, ఎంత బాగుందండి ఇది! ఎంత బాగుంది చెప్పండి. ఆశీర్వాదములు నీతిమంతుని తల మీదికి వచ్చును. హల్లెలూయా. మొట్టమొదట ఆ ప్రభువే నీ హృదయంలో ఉంటే నీవు నీతిమంతుడు. హల్లెలూయా. ఆ ప్రభువు నీలో నివసిస్తే ఆయన కుమార్తెగా మారిపోతావు. కాబట్టి నీవే నీతిమంతురాలు. అప్పుడు నువ్వు ఐశ్వర్యవంతురాలవే. ఎందుకనంటే ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన వెంబడి పరిగెట్టి వచ్చేస్తాయి. హల్లెలూయా.